మొదటగా ఈ పవిత్ర శ్లోకంలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు తనను ఆరాధించే 4 రకాల భక్తుల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో ఆ నలుగురిలో ఎవరు అత్యంత శ్రేష్ఠుడో, తనకు ఎవరు అత్యంత ప్రియమైనవారో వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఆ 4 రకాల భక్తులలో ఎవరైతే పూర్తి జ్ఞానంతో నిరంతరం నాయందే మనసు నిలిపి ఏకాగ్రమైన భక్తితో ఉంటారో ఆ జ్ఞానియే శ్రేష్ఠుడు. ఎందుకంటే జ్ఞానికి నేను అత్యంత ప్రియమైనవాడిని, అలాగే ఆ జ్ఞాని కూడా నాకు అత్యంత ప్రియమైనవాడు అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. ఇది కేవలం ఒకవైపు ప్రేమ కాదు, ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన పవిత్రమైన అనుబంధం. ఈ శ్లోకములో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడితో మన సంబంధం భయం మీద లేదా కోరికల మీద కాకుండా స్వచ్ఛమైన ప్రేమ మరియు జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి. జ్ఞాని భగవంతుడిని కోరికల కోసం కాకుండా కేవలం ప్రేమ కోసమే ఆరాధిస్తాడు. దీనికి ప్రతిఫలంగా భగవంతుడు కూడా ఆ భక్తుడిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ అన్యోన్య ప్రేమయే ఆధ్యాత్మికతకు అసలైన గమ్యం. ఈ శ్లోకములో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడితో మన సంబంధం భయం మీద లేదా కోరికల మీద కాకుండా స్వచ్ఛమైన ప్రేమ మరియు జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి. జ్ఞాని భగవంతుడిని కోరికల కోసం కాకుండా కేవలం ప్రేమ కోసమే ఆరాధిస్తాడు. దీనికి ప్రతిఫలంగా భగవంతుడు కూడా ఆ భక్తుడిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ అన్యోన్య ప్రేమయే ఆధ్యాత్మికతకు అసలైన గమ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రార్థనలు కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ కృతజ్ఞతతో చెయ్యాలి. మన సంబంధాలను, మన పనులను భగవంతుడికి సేవగా భావించాలి. దేవుడు మనకు ఏదో ఇస్తాడనే ఆశతో కాకుండా ఆయనపై ఉన్న ప్రేమతో ఆరాధించడం నేర్చుకుంటే మన జీవితంలో కూడా ఆ దివ్యమైన ప్రేమను మనం అనుభూతి చెందగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.